చూసినట్టయితే బయో మ్యాక్రోమాలిక్యూల్స్. సో దిస్ ఈజ్ వన్ కామన్ ఫీచర్ అబౌట్ ఆల్ దీస్ కాంపౌండ్స్ ఏంటంటే ఇవి యాసిడ్ సాల్యుబుల్ పూల్లో ఉంటాయి. వీటి మాలిక్యులర్ వెయిట్ 18 to 800 డాల్టన్స్ ఉంటుంది. సో యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్కి వచ్చేసరికి 4 types ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, పాలీసాకరైడ్స్, లిపిడ్స్. సో ఈ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ లిపిడ్స్ హ్యావ్ మాలిక్యులర్ వెయిట్ మోర్ దాన్ 10,000 డాల్టన్స్. దాంట్లో ఉండేవన్నీ మోర్ దాన్ 10,000 డాల్టన్స్ ఉన్నాయి. సో మన అబౌవ్ రీజన్కి కెమికల్ కాంపౌండ్స్ ఫౌండ్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆఫ్ 2 types. మాలిక్యులర్ వెయిట్ లెస్ దాన్ 1,000 డాల్టన్స్ని బయో మైక్రోమాలిక్యూల్స్ అంటాం. మోర్ దాన్ 1,000 ఉంటే వాటిని బయో మ్యాక్రోమాలిక్యూల్స్ అంటారు. సో విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇన్సాల్యుబుల్ పూల్. అండ్ 1,000 కంటే తక్కువ ఉండేవి యాసిడ్ సాల్యుబుల్ పూల్లో కనిపిస్తాయి. 1,000 కంటే ఎక్కువ ఉండేవి యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్లో కనిపిస్తాయి. సో యాక్చువల్గా చూడాలంటే లిపిడ్స్ నాట్ ఈవెన్ 800 డాల్టన్స్ కూడా దాటలేదు. అయినా కూడా లిపిడ్స్ ఎందుకు ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్లో ఉందంటే లిపిడ్స్కి ఇండీడ్ స్మాలర్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నా కానీ వాటికి ఏమవుతుందంటే మెయిన్గా కాంపౌండ్స్ ప్రెజెంట్ నాట్ ఓన్లీ ఇన్ సచ్ బట్ ఆల్సో అరేంజ్డ్ ఇన్ స్ట్రక్చర్స్ లైక్ సెల్ మెంబ్రెయిన్స్. వెన్ వి గ్రైండ్ చేసినప్పుడు సెల్ మెంబ్రెయిన్స్ అన్నీ కూడా వెసికల్స్ లాగా బ్రోకెన్ అయిపోయినప్పుడు విచ్ ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్. దేర్ఫోర్ దీస్ ఫ్రాగ్మెంట్స్ ఇన్ ద వెసికల్ గెట్ సపరేటెడ్ అలాంగ్ విత్ యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్. హెన్స్ కాబట్టి మ్యాక్రోమాలిక్యులర్ ఫ్రాక్షన్లోకి వచ్చింది. లిపిడ్స్ అనేవి స్ట్రిక్ట్లీ మ్యాక్రోమాలిక్యూల్స్ కానే కాదు. సో యాసిడ్ సాల్యుబుల్ పూల్ రిప్రజెంట్స్ రఫ్లీ ద సైటోప్లాస్మిక్ కంపోజిషన్ మెయిన్గా the macromolecules from the cytoplasm and organelles become the acid insoluble fraction. Macromolecules from cytoplasm acid insoluble fraction lo kanipistundi. Together they represents the entire chemical composition of living tissue or organ. So mottam macro and micromolecules together rendu kalpi composition cheptayi. In summary, we represent the chemical composition of living tissue from abundance point of view. Arrange them class wise. We observe that water is most abundant. So మనం అన్ని కెమికల్ కంపోజిషన్ లివింగ్ టిష్యూలో చూస్తే సో వాటర్ 70 to 80%, ప్రోటీన్ 10 to 15%, కార్బోహైడ్రేట్స్ 3, లిపిడ్స్ 2, అయాన్స్ 1 అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ 5 to 7. నిజానికి ఆర్డర్లో ఎలా రావాలంటే సో 10 to 15 మనకి ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ 5 to 7, కార్బోహైడ్రేట్స్ తర్వాత 3, లిపిడ్స్ 2 అండ్ అయాన్స్ 1. ఇలా ఆర్డర్లో రావాలి. సో మ్యాక్సిమం అమౌంట్ వాటరే ఉంది ఇక్కడ.